హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతను ఒక రోజున తన ఎద్దులను తోలుకొని పోయి పొలం దున్నుకుంటూ ఉండగా ఒక పులి వచ్చి అతన్ని మర్యాద చేసి అంతా క్షేమమా అని కుశల ప్రశ్నలు వేసింది. ఆ రైతు దైవకృప వలన తను క్షేమమేనని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ 2 ఎద్దులను తినమని దేవుడు నన్ను పంపాడు. దేవుడు ఎలా చెబితే అలా నీవు చేస్తావు గనక నీ ఎద్దులను రెంటినీ విప్పి నాకు ఆహారంగా ఇవ్వు. పులి ఇలా అనేసరికి కాపుకు తగని భయమేసింది. ఏమి చెయ్యటమా అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించగా కాపుకు ఒక ఆలోచన తట్టింది. పులిమామ, నీవు చెప్పింది ఏమాత్రం న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్ను నా ఎద్దులను తినమని పంపాడంటున్నావో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సహాయంతో భూమిని దున్నుకొని జీవించమన్నాడు. కనుక నువ్వు నీ ఆహారం కోసం ఇంకెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. కానీ పులి అందుకు ఒప్పుకోలేదు. అదేమి వీలు పడదు. అట్టే ఆలస్యం చేయక వెంటనే ఎద్దుల్ని ఇప్పి నా ముందు పెట్టు, లేకపోతే నేనే వాటి పని పడతాను అని డబాయించింది. కాపు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ పులి బాధ ఎలా తప్పించుకోవటమా అని చటుక్కున ఒక ఉపాయం తోచింది. పులిమామ, నీకు ఆకలి తీరేయటమే కదా కావలసింది. ఇంటి దగ్గర నాకు మంచి బలిసిన ఆవు ఉంది. కాసేపు ఆగావంటే నేను ఇంటికి వెళ్ళి ఆవును తెచ్చి నీకు ఇస్తాను. ఎద్దుల్ని మాత్రం వదిలిపెట్టు. ఎద్దులు లేకపోతే నాకు బ్రతికే లేదు అన్నాడు. పులికి మాత్రం ఎద్దులే కావాలని లేదుగా. దానికల్లా తన కడుపు ఎలాగైనా నిండితే చాలు. అందుచేత సరే అలాగే లేవయ్యా, అయితే త్వరగా పోయి నీ ఆవును తోలుకురా అంది. ఇప్పటికీ ఈ గండం గడిచింది కదా అని కాపు ఇంటితో పట్టాడు. ఇంటికి చేరుకొని భార్యతో జరిగిన సంగతంతా చెప్పి తాను ఆవుని పులికి ఆహారంగా ఇస్తానని చెప్పి వచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతా విని కాపువాని భార్య మండిపడింది. చాలే, మహా తెలివైన పని చేసుకొచ్చావు. ఆవుని ఇచ్చివేస్తే పిల్లలకు పాలెక్కడి నుంచి వస్తాయనుకున్నావు? అదీ కాక నాకు పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. పాలు లేకపోతే నాకు పరమాన్నం ఎలా వస్తుంది? అందుకని ఆవుని ఇవ్వడానికి ఏమాత్రం వీల్లేదు. కావలిస్తే నీ ఎద్దుల్ని ఇచ్చుకో అని మొండికేసింది. ఓసి ఎర్రిదానా, మనం ప్రాణాలు నిలుపుకోవాలంటే అన్నం కావాలి కానీ పరమాన్నం లేకపోతే చచ్చిపోతామా? అన్నం కావాలంటే ధాన్యం కావాలి. ధాన్యం కోసం పొలం దున్ని పండించాలి. పొలం దున్నటానికి ఎడ్లు కావాలి. కనుక ఎడ్లని ఇచ్చుకుంటే మనము పస్తులుండాల్సిందే. కాబట్టి నువ్వు ఆవుని ఇచ్చుకుని ఈ ఆపద నుంచి తప్పించుకుందాం. లేదా నీకింకేమైనా ఇంతకంటే మంచి ఆలోచన తోస్తే చెప్పు, అలా చేస్తాను అన్నాడు కాపు. కాపు భార్య కాసేపు ఆలోచించింది. మెరుపులా ఆమెకి ఒక చక్కటి ఉపాయం తోచింది. సరే, నాకు మంచి ఉపాయం తట్టింది. దానివల్ల మనం ఎద్దుల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆవుని వదులుకో అక్కర్లేదు. నువ్వు ఇప్పుడే పులి దగ్గరికి పోయి ఆవుని నా భార్య తీసుకొని వస్తుంది అని చెప్పు అని కాపుని పులి దగ్గరకు పంపింది. సరేనని కాపు పులి దగ్గరికి వచ్చి, ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాటు చేసి వచ్చాను. నా భార్య ఆవుకి పూజ చేసి ఇప్పుడే తెస్తుంది. కొంచెం ఆగు అని చెప్పాడు. సరేనంది పులి. ఇంతలో కాపు భార్య చీర బిగించి కట్టి ఒక గుర్రం మీద ఎక్కి అక్కడికి వచ్చింది. వస్తూనే పులివైపు చూస్తూ అబ్బా ఇందాకటి నుంచి ఎతుకుతున్నాను. మూడో పులి ఎక్కడ దొరుకుతుందా అని నా అదృష్టం కొద్దీ ఈ పులి దొరికింది. ఇవాళకి నాకు ఈ పులితో పూర్తిగా కడుపు నిండుతుంది అని బిగ్గరగా అంది. ఈ మాటలు చెవిన పడగానే పులి వెనక్కి తిరిగి చూడకుండా ఒకటే పరుగు లంకించుకుంది. కాపు తన భార్య పన్నిన యుక్తికి సంతోషించాడు. మళ్ళీ పులి ఆ ఛాయలకు రానేలేదు. కాపు తన ఎద్దులతో మామూలుగా పొలం దున్ని పంట పండించుకుంటున్నాడు. కాపు భార్య పిల్లలు
ఆవు పాలతో ప్రతిరోజు పరమాన్నం వండుకొని తృప్తిగా తింటున్నారు. అంతటితో కథ కంచికెళ్ళింది.